హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నాదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. ఈ వీడియో వచ్చేసి నేనైతే నైటే గిన్నెలు కడిగేసి ఉంచుకుంటాను. మార్నింగ్ లేవగానే కొంచెం మనకి పని అనేది ఫ్రీగా ఉంటుంది కదా. నైటే నేను నానబెట్టానండి బాదం పప్పులు. దానికి తోడు కొంచెం కిస్మిస్లు. పిల్లలు ఉత్తి బాదం పప్పులు అయితే తినట్లేదు, కిస్మిస్లతో అయితే పర్వాలేదు తింటారు. జయదీప్ ఏమో ఈరోజు కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్ళే పని ఉందండి మాకైతే, అందుకని కొంచెం ఎర్లీగానే లేచి రెడీ అయ్యాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని లేపి రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి స్కూల్ దగ్గరికి. ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయ్యాము, స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళేదైతే జయదీప్ స్కూల్ దగ్గరికి అండి, మా చిన్నోడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. మేము మాస్కులు ఇవి చూసారండి, రోడ్లు ఎలా ఉన్నాయి, అందుకే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకుంటామండి. మేము స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం స్టూడియోలో పని ఉండి ఆగామండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు, ఆ ఫోటో కోసం ఒక పావు గంట అయితే ఈ స్టూడియోలోనే అయిపోయింది టైము మాకు. స్కూల్కి వచ్చాము. దీపుని అడుగుతున్నాను నేను, దీపు మనం ఎక్కడికి వచ్చారని. వాడైతే కొంచెం సిగ్గుపడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈసారి ఎందుకు మా దీపు స్కూల్ది మాకు కొంచెం ఒక టాస్క్ లాగా అనిపించిందండి. మేము దీపు స్కూల్కి ఎందుకు వచ్చామంటే ఫీజు కట్టి వాడికి యూనిఫామ్ బుక్స్ తీసుకెళ్దామని వచ్చామండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది బుక్స్ కౌంటర్ అయితే క్లోజ్ చేసి ఉంది ఇవాళ. మళ్ళీ ఆ బుక్స్ కోసం మళ్ళీ ఇంకొకసారి రావాలండి ఖచ్చితంగా ఈ స్కూల్కి. మేమైతే ఇంటికి వచ్చేసాము. వీళ్ళ డాడీ అయితే లంచ్ చేసి డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలిద్దరికీ వంట చేయాలి ఇప్పుడు. అంటే వీళ్ళకి చిన్న క్యాబేజీ ఫ్రై చేస్తే సరిపోతుందండి. అంటే మటన్ తినరు వాళ్ళు. నైట్ మేము మటన్ చేసుకున్నాం. మటన్ ఉంటే వీళ్ళ డాడీ మటన్ తినేసి డ్యూటీకి వెళ్ళారు. కానీ పిల్లలు తినరు, వాళ్ళ కోసం కొంచెం క్యాబేజీ ఫ్రై చేసి పెట్టాలి. ఇప్పుడైతే టైం 2 అవుతుందండి, ఓ పావు గంటలో అయిపోతుంది. 50కి వచ్చానండి, టైం అయితే 2 అయింది. ఎండ మామూలుగా లేదు ఢిల్లీలో. సడన్గా చేంజ్ అయిపోయిందండి. మొన్నటిదాకా చల్లగా ఉంది, సడన్గా చేంజ్ అయిపోయి ఎండలు అయితే వివత్సంగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 2ంటికి ఆరేస్తే పర్వాలేదు, 5ంటికి వచ్చి తీసేసుకోవచ్చు బట్టలని. మాకైతే మా టెర్రస్ పై నేను చూస్తే మొత్తం కనిపిస్తుంది. అక్కడ మెయిన్ రోడ్డు, అవన్నీ అపార్ట్మెంట్లు సేమ్ మాకులాగే. హేమో అన్నం తినేస్తాడు, కానీ దీపు మాత్రం ఖచ్చితంగా నేనే తినిపించాలి. ఒకవేళ వాడు తిన్నా సరే ఒక 2-3 ముద్దలకు మించి ఎక్కువ తినడండి. అందుకని నేను కూడా వాడికి ఇవ్వను ప్లేటు, నేనే తినిపిస్తాను. ఎవ్రీడే ఇంతేనండి నాకైతే ఇంట్లో. నేను తలకాయ కూర వండానండి. అంటే తలకాయ కూర పిల్లలు తినట్లేదు, కానీ చాలా బాగా వచ్చింది. మా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్లో నేను వండడం ఇదే ఫస్ట్ టైం అండి. కొంచెం అన్న టేస్ట్ చేయండి అంటే అస్సలు చేయట్లేదు వాళ్ళు, కానీ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం వండాను కదా, నాకు చాలా బాగా అనిపించింది. క్యాబేజీ ఫ్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. కానీ నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అక్కడ స్మోక్ బిస్కెట్లు తిన్నాను. ఆ స్మోక్ బిస్కెట్లు తినడం వల్ల ఏంటంటే నాకు కొంచెం నాలిక అది చిట్లిపోయి కొంచెం నాకు టేస్ట్ అనేది తెలియలేదు ఈ పూట. కర్రీ ఎందుకో మరి చిట్లిపోయి నాకు బాగా మంట వచ్చేసిందండి. అదైతే లంచ్ అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని పడుకోబెడదామని నేనైతే బెడ్రూమ్కి తీసుకొచ్చాను. ఇప్పుడు మా జేది ఇప్పుడు ఖచ్చితంగా పడుకోవాల్సిందే. పడుకోలేదనుకో ట్యూషన్కి వెళ్ళాక పడుకుంటాడండి. వాడు 4:30కి ప్రైవేట్కి వెళ్తాడు. ఆ ప్రైవేట్లో నిద్రపోతాడు. ఇక్కడ ఏంటంటే టీవీ చూసుకొని ఆడుకుంటాడు ఇంట్లో. ట్యూషన్కి వెళ్ళి చక్కగా పడుకుంటాడు. అందుకని ఖచ్చితంగా ఒక 1/2 అవర్ అలా పడుకోబెడితే అక్కడికి వెళ్ళాక చదువుకుంటాడు. అందుకని ఖచ్చితంగా పడుకోబెడతానండి. జేదీప్ మాత్రం మార్నింగ్ ఎర్లీగా లెగిస్తే ఇక మనకి నార్మల్ కదండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తిన్నమ్మటి ఇక వాష్ చేసుకోవడం గిన్నెలు ఇంకా అలాగా వాష్ చేస్తున్నాను. కానీ నేను ఇవాళ మార్నింగ్ ఏంటంటే స్కూల్ దగ్గరికి వెళ్ళడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేసి కడగలేదండి. అన్నీ కలిపి ఇక ఆఫ్టర్నూన్ ఒకేసారి వాష్ చేసి పెట్టుకున్నాను. పడుకున్నారండి బాగానే. నేను పడుకోరేమో, మమ్మీ వచ్చేదాకా వెయిట్ చేస్తారేమో అనుకున్నాను. ట్యూషన్ 4:30కి అయితే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి 4:30కి బయలుదేరతారండి. అక్కడికి వెళ్ళేసరికి 10 మినిట్స్ అవుతుంది. వీడు అవుతారు. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ప్రైవేట్కి పంపించేసి మా కాలనీలో పెద్దది రేగాయ చెట్టు ఉందండి, అక్కడికి వెళ్ళి రేగాయలు కోసుకున్నాము. చూడండి ఎన్నైతే వచ్చినాయో, చాలా బాగుందండి టేస్ట్. ఇంకా వీళ్ళని ఈవినింగ్ ప్రైవేట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ప్రైవేట్కి దగ్గరలోనే వాళ్ళకి పార్క్ ఉండదండి. ఖచ్చితంగా ఆ పార్క్ తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ అలా ఆడించి పిల్లల్ని తీసుకొని వస్తాను. పిల్లలు ఎంత చదువుకున్నా అలా ఆడుకుంటే కాసేపు వాళ్ళకి మైండ్ రిలాక్స్గా ఉండదని ఖచ్చితంగా నేనైతే పార్క్కి తీసుకెళ్తానండి ఈవినింగ్ పూట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం తెలుగు వాళ్ళే. ఇక వీళ్ళని ఇంటికి తీసుకొచ్చి పాప్కార్న్ వేసి ఇచ్చానండి. దీపు చూడండి ఎంత వయ్యారంగా తింటున్నాడు.
డే వ్లాగ్ అని మొత్తం వీళ్ళ పిల్లల గురించి చూపించిందని అనుకుంటున్నారా? నా డే వ్లాగ్లో మొత్తం నా పిల్లలే ఉంటారండి నాతో పాటు. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మనం వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.